టైం ట్రావెల్. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు పుట్టింది కాదు, మన పురాణాల్లోనూ ఉంది. వాటి ప్రకారం త్రేతాయుగంలో దేవలోకంపై రాక్షసులు దండెత్తగా దేవేంద్రుడు ఇతర లోకాల సహాయం కోరాడు. అప్పుడు భూలోకంలోని ముచుకుందుడనే రాజు దేవలోకంలోకి టైం ట్రావెల్ చేసి అక్కడ కొన్నేళ్లపాటు రాక్షసులతో పోరాడి దేవతలను గెలిపిస్తాడు. యుద్ధం ముగిశాక ముచుకుందుడు తాను తిరిగి భూలోకానికి వెళ్లి కుటుంబాన్ని కలవాలనుకుంటాడు. దానికి ఇంద్రుడు, నువ్వు ఇక్కడ యుద్ధం చేసింది కొన్నేళ్లే, కాని అది భూలోకంలో కొన్ని లక్షల సంవత్సరాలకు సమానం. కాబట్టి అక్కడ నీకంటూ ఎవరూ లేరు అంటాడు. అంటే అప్పట్లోనే టైం ట్రావెల్ అనేది ఉందన్నమాట. కాని ఇప్పటి కాలంలో టైం ట్రావెల్ చేసినట్టు ఎలాంటి సాంకేతిక ఆధారాలు లేవు. అయితే చాలామంది మేము టైం ట్రావెల్ చేశామని చెబుతుంటారు. కానీ దానిలో నిజమెంతో తెలియదు. అలాగే చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలు టైం ట్రావెల్ కాన్సెప్ట్ నిజంగానే ఉందేమో అన్న అనుమానాలు రేకెత్తిస్తుంటాయి.